తర్వాత ఏమేం చెప్పు బాబాయ్. ఏముందమ్మా తర్వాత? అన్నయ్య బామ్మగారు కూడా ఎటు అబ్బాయి బయలుదేరిపోయాడు అన్నారు కదా. సరే రానివ్వండి అంటే వదిన కూడా సైలెంట్ అయిపోయింది. కాని వీడాగితేనా అది పద్ధతి కాదు, అది సాంప్రదాయం కాదు, అలా ఎలా రమ్మని పిలుస్తారు, ఫోన్ చేయండి, కుదరదు అని చెప్పేసేయండి అని అబ్బో ఒకటే గోలమ్మా. ఆ క్యాండిడేట్ అలానే అవ్వాలంజీ. లేకపోతే వాళ్ళత్తయ్య మావయ్యల కోసం నన్ను కాదంటాడా? నేనంటే ఇష్టం లేదని చెప్తాడా? అందుకే ఇప్పుడు బయటికి కక్కలేక మింగలేక గిలగిలా గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఇదిగో మీరిద్దరు మా అన్నయ్యతో ఇలా ఆడుకోవడం ఏం బాలేదు. ఎవరే ఆడుకుంది? మీ అన్నయ్య నా లైఫ్ తో ఆడుకున్నాడు. నేనంటే తనకిష్టం లేదని చెప్పి నా మనసుతో ఆడుకున్నాడు. కాని ఇప్పుడే ఉందంజీ, మిగతా బ్యాచ్ దిగని తర్వాత వాళ్లతో క్లోజ్ గా ఉండి ఇంకా వాళ్ళని ఎలా రెచ్చగొడతానో చూడు. మా ఇద్దరి మధ్య ఇంటెన్సివ్ చూసి తట్టుకోలేక బావ బర్స్ట్ అయిపోయి వేద అంటే నాకిష్టం, నేను వేదానే పెళ్లి చేసుకుంటాను అని మనింట్లో వాళ్ళకే కాదు ఊరందరికీ అరిచి చెప్పేలా చేస్తాను. ఏంటమ్మా? ఇది నాకు నచ్చలేదు. ఏం నచ్చలేదే? ఏం నచ్చలేదు? మా అన్నయ్య అమ్మాయికుడు, పైగా పిచ్చోడు. అందుకే అత్తే మావయ్యల కోసం తన ప్రేమను చంపుకుని వాడిలో వాడే బాధపడుతున్నాడు. ఇప్పుడు మీరు కూడా బాధ పెట్టాలని అనుకుంటున్నారు. అదే నాకు నచ్చలేదు. ఎలాగైనా వాడి మనసులో ఉన్న మాటని బయటికి చెప్పించాలనే కాని బాధ పెట్టాలనే ఉద్దేశం మాకెవ్వరికీ లేదమ్మా. వీళ్ళిద్దరూ కలవాలనే కదా నువ్వు కూడా మాకు సపోర్ట్ చేస్తానన్నావు. ఓ అన్నయ్య ఫీల్ అయిపోతున్నాడని బాధపడకే. నా ఫీలింగ్ కూడా అర్థం చేసుకో. అర్థమైందా? మావయ్య, ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిన వాడు వీళ్ళిద్దరి మధ్యలో శాండ్విచ్ అయిపోతాడుగా. బ్రెడ్ ముక్క మైక్రోవేవ్ లో వేగినట్టు సల్సల్ సల్సల సల్సల్ సల్సల వేగిపోతాడమ్మా.